ఇచ్చిన మా డైరెక్టర్ నిఖిల్ గారికి, అట్లాగే మా చాలా కూలెస్ట్ పర్సన్ మా డిఓపి కార్తీక్ ఘటంనేని గారికి, మా ప్రియతమ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు గారికి, ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, మా టీం, మా లీడర్ ఇందిరా గారు, సలీం గారు అండ్ మ్యాడీ గారు అండ్ పాయల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అక్రిష్, చాలామంది ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నేను ముందుగా కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టే చెప్తున్నా. నా పేరు అంజీ వల్గుమాన్. అంటే నా గురించి కొంచెం పరిచయం చేసుకుందాం అనిపిస్తుంది, ఎందుకంటే నేను రీసెంట్గానే ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నా. కొంచెం నా గురించి చాలామందికి తెలుసు అనుకుంటున్నా, తెలియని వాళ్ళకు కూడా చెప్దామని. ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి నావి. బలగంలో చేశాను ఒక మంచి క్యారెక్టర్, తర్వాత పరేషాన్లో టైగర్ సీను క్యారెక్టర్ చేశాను, అది కూడా మంచి పేరు తెచ్చింది. అలాగే ఇంటింటి రామాయణంలో నరేష్ గారికి తమ్ముడిగా చేశాను. ఆ తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాలో నేనే మెయిన్ లీడ్గా చేశాను ఒక సినిమా, అది ఇప్పుడు ప్రైమ్లో ఆడుతుంది, అంటే ప్రైమ్లో ఉంది. ఇప్పుడు బ్రీఫ్గా నేను ఇప్పుడు చేసిన లిస్టు. వీటన్నిటికి భిన్నంగా ఇందులో చాలా కొత్తగా కనిపించబోతున్నా. అదంతా ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు, నేను చేసిన క్యారెక్టర్లు అన్నిట్లో. అందుకే ఆ సినిమా లిస్ట్ చెప్పాను. ఆ సినిమాలో ఎలా అలరించానో ఇందులో కూడా నాకు మంచి కిక్ ఇచ్చే పాత్ర. మీ అందరికీ కూడా నేను నచ్చుతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే చాలా గంటలు అవుతుంది, ఎందుకంటే ముఖ్యంగా మాట్లాడాల్సింది మా డైరెక్టర్ నిఖిల్ గారి గురించి. అంటే ఎంత కూల్గా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా. అది వచ్చి నాకు ఈ సినిమా మొత్తంలో సలార్లో ప్రభాస్ గారు చేసినట్టు 4 డైలాగులు, అంటే సినిమా మొత్తం ఉంటా. అంటే నేనే హీరో అనుకోవాలి, నేను నిజంగా కూడా నేనే హీరో. అందరూ అడగ చెప్పండి నేనేగా హీరో. అట్లా మంచి క్యారెక్టర్ చేసిన, అంటే ఆయన కూడా చాలా కూల్గా, నాదేమో చాలా హెవీ క్యారెక్టరు, ఆయన నాకు చాలా కూల్గా వివరిస్తుండే, చాలా ప్రశాంతంగా, చాలా నవ్వుతూ. అన్న ఎట్లా ఎంత టెన్షన్లో కూడా, సినిమా షూటింగ్లో కూడా అందరూ ఎంత టెన్షన్లో ఉన్నా కూడా మొత్తం ఒక వేడిలో వర్క్ చేసినాం, కాకినాడలో వర్క్ చేసినాం. అక్కడ మొత్తం బీభత్సమైన వేడి, ఈయన చాలా నవ్వుకుంటూ కూల్గా చెప్పేటోడు క్యారెక్టర్, మాకేమో లోపల ఉడకబోసేది. ఇంత కూల్గా ఎట్లా ఉంటాడు అనిపించింది. అంత కూల్గా చెప్తున్నాడు కాబట్టి మాకు బాగా అర్థమైంది క్యారెక్టర్, బాగా చేయగలిగాం. ఓకే, అందరికి అవకాశం ఇద్దాం. నాకు ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు డైలాగులు కట్ చేశారని ఇక్కడ కొన్ని ఎక్కువ డైలాగులు పెట్టుకున్నారు కదా, అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యాడీ మాటల్స్ విందాం ఇప్పుడు.